సమ్మర్ వచ్చేసింది. స్కిన్ డ్రైగా, డల్‌గా, టైర్డ్‌గా కనిపిస్తుందా? అయితే స్కిన్‌ని ప్రొటెక్ట్ చేయాల్సింది కావాల్సింది ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ కాదు. ప్రాపర్ హైడ్రేషన్. అంటే యస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నుంచి మన డాక్టర్స్ లైఫ్ ఛానల్లో స్కిన్ కేర్ రొటీన్ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. సో ఈ సమ్మర్లో మన స్కిన్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పార్ట్ 1లో మనం ముఖ్యంగా మాట్లాడుకోపోయేది ఏంటంటే స్కిన్ హైడ్రేషన్ గురించి. సో స్కిన్ని అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ నుంచి ఎలా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలో తెలుసుకుందాం. సో సమ్మర్లో హైడ్రేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా సన్నీగా ఉండటం వల్ల ఎక్కువగా స్వెట్ అయిపోతూ ఉంటాం, బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం డీహైడ్రేట్ అయిపోతాం అనమాట. అలా డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మన స్కిన్లో ఉన్న గ్లో అంతా కూడా తగ్గిపోతుంది, స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, ఫైన్ లైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా డీహైడ్రేట్ అవుతారు, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ వై సమ్మర్లో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన బాడీకి హైడ్రేషన్, అవుట్ సైడ్ నుంచి హైడ్రేషన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ద బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హైల్యూరోనిక్ యాసిడ్ అనమాట. హైల్యూరోనిక్ యాసిడ్, దీన్నే మనం వాటర్ మ్యాగ్నెట్ అని కూడా అంటాం. ఈ హైల్యూరోనిక్ యాసిడ్ అనేది స్కిన్ని డీప్గా హైడ్రేట్ చేస్తుంది, అలాగే ఫైన్ లైన్స్ అన్ని కనిపించకుండా చేస్తుంది అనమాట. సో ఎక్కువసేపు మాయిస్ట్గా ఉండడానికి హైల్యూరోనిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. సో మీ స్కిన్ హైడ్రేట్గా ఉండాలి అంటే హైల్యూరోనిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్గా ఉన్న ఎటువంటి హైడ్రేటింగ్ ఏజెంట్ అయినా మీరు ఎంచుకుని యూజ్ చేయొచ్చు. ఈ హైల్యూరోనిక్ యాసిడ్ అనేది ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, కంబైన్డ్ స్కిన్స్ వాళ్ళైనా, ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఈ హైల్యూరోనిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. బట్ హైల్యూరోనిక్ యాసిడ్ యూజ్ చేసిన తర్వాత ప్రాపర్ మాయిశ్చరైజర్ కూడా మళ్ళీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో సెకండ్ హైడ్రేషన్ బూస్టర్ ఏంటి అంటే గ్లిసరిన్. ఈ గ్లిజరిన్ అనేది మనకి తక్కువ కాస్ట్లో అన్ని ఫార్మసీస్లో దొరికేస్తుంది అనమాట. సో ఈ గ్లిజరిన్ ఏం చేస్తుందంటే మన స్కిన్ని స్మూత్గా, ప్లమ్గా చేస్తుంది. ఇది స్కిన్ని డ్రై అవ్వకుండా ఎప్పుడు మాయిశ్చర్గా ఉంచి డ్రై స్కిన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇది బెస్ట్ అండ్ ద ప్రొడక్ట్ ఐ లైక్ అనేసి చెప్తాను, ఎందుకంటే ఇది మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, అలాగే ఎక్కువ బెనిఫిట్స్ని ఇస్తుంది. సో గ్లిజరిన్ ఉన్న టోనర్ కానీ మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ బూస్టర్ ఏంటి అంటే అలోవెరా. ఇది మనకి మన ఇంటి పక్కన కూడా దొరుకుతుంది అనమాట. ఈ అలోవెరా కూడా మన స్కిన్ని మాయిస్ట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సన్లో తిరిగి సన్ బర్న్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో ఆ సన్ బర్న్స్ మీద అప్లై చేసుకోవడం వల్ల ఇది ఇన్స్టంట్ కూల్నెస్ని ఇస్తుంది, అలాగే స్కిన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది అనమాట. అలాగే ఇది స్కిన్ని మాయిస్ట్ చేసి హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇది సాఫ్ట్ స్కిన్ ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా అలోవెరాని వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, వితౌట్ ఎనీ డౌట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అలోవెరాని నైట్ జెల్ లాగా ఫేస్కి కానీ, స్కిన్కి, ఎక్కడైనా కానీ, చేతులకు కానీ అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఎండ్లో వెళ్ళి వచ్చారనుకోండి, వచ్చిన వెంటనే అప్లై చేసుకున్నా కూడా ఇన్స్టంట్ కూల్నెస్ అనేది మన బాడీకి, మన స్కిన్కి ఈ అలోవెరా అనేది ఇస్తుంది. సో ఈజీగా ఇలా ఫాలో అవ్వండి. హైల్యూరోనిక్ యాసిడ్ అప్లై చేసుకొని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, విచ్ కంటైన్స్ గ్లిజరిన్ అనమాట. తర్వాత అలోవెరా ఈజ్ ఆప్షనల్, మీరు అవుట్ సైడ్ వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు, లేదా రోజు నైట్ జెల్ లాగా దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ డైలీ రొటీన్ మీరు ఫాలో అయితే కనుక ఈ సమ్మర్లో మీ స్కిన్ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా, మాయిశ్చర్డ్గా అండ్ గ్లోగా ఉంటుంది అనమాట. సో ఇది మన సమ్మర్ స్కిన్ కేర్ సిరీస్ పార్ట్ 1. సో నెక్స్ట్ సిరీస్లో మనం సన్ స్క్రీన్ అండ్ సన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అండ్ మీరు ఏ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో కింద కమెంట్లో తెలియచేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బాయ్.